వెల్కమ్ టు పూరా లోకల్. గత కొన్ని రోజులుగా చూసుకున్నట్లయితే కనుక బంగారం వెండి ధరలు అంబరాన్ని అంటుతున్నాయి. రోజు రోజుకి కూడా వేలలో ఈ యొక్క బంగారం అలాగే వెండి రేట్లు అనేవి పెరుగుతున్న దృశ్యాలు మనం చూస్తూనే వస్తున్నాం. ఇక ప్రతిరోజు కూడా ఇక తగ్గడం అనేది రూపాయల్లో ఉంటే కనుక పెరగడం అనేది వేలల్లో అయితే పెరుగుతూ వస్తుంది. ఇక ఈరోజు హైదరాబాద్ మార్కెట్లో చూసుకుంటే 24 క్యారెట్ల యొక్క బంగారం ధర అయితే కనుక 1,76,000 వరకు కూడా చేరింది. 85,000 వరకు ఉన్నది. ఇప్పుడు తగ్గి అంటే 8,000 వరకు కూడా తగ్గి బంగారం అయితే తగ్గినట్లుగా ఇప్పుడు కనిపిస్తుంది. అలాగే ఇటు వెండి ధరలు కూడా 4 లక్షల వరకు కూడా చేరుకున్న వెండి ఇప్పుడు ఈ రోజు అయితే కనుక ఈరోజు మార్కెట్లో ఇటు అంతర్జాతీయంగా ఏర్పడిన ఈ అనిస్థితి కారణం వల్ల ఇటు మార్పులు హెచ్చు తగ్గులు అనేవి రోజు నమోదవుతూ వస్తున్నాయి. ఇకపోతే వెండి 4,25,000 వరకు చేరుకున్న వెండి ఇప్పటికిప్పుడైతే కనుక తగ్గడం జరిగింది. 10,000 వరకు తగ్గి 4,15,000 వరకు అయితే చేరుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇకపోతే బంగారానికి కేర్ ఆఫ్ అడ్డాస్గా మారిన ఈ యొక్క ఏదైతే బేగంపేట్ బజార్ మనందరికీ తెలిసిందే. అందులో సిది అంబర్ బజార్ దగ్గర అయితే కనుక గోల్డ్ అనేది ఎక్కువగా అమ్ముతూ ఉంటారు. అయితే ఇక్కడ ఎక్కువ షాప్స్ మనకి దొరుకుతూ ఉంటాయి. ఇక్కడ ఒకసారి మన ఈ ప్రాంతంలో గమనించవచ్చు. ఇక్కడ ఎక్కువగా ప్యూర్ గోల్డ్ అనేది దొరికే శ్రీకృష్ణ జ్యువెలరీ మార్ట్ దగ్గర వినియోగదారులు ఏ విధంగా ఎగబడుతున్నారు గోల్డ్ కోసం అనేది మనం విజువల్స్లో చూస్తే మనకి ఈజీగా అర్థమవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ వినియోగదారులంతా కూడా ఈ గోల్డ్ రేట్లు అనేవి మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పేసి ఇటు బిజినెస్ అనలిస్టులు చెప్తున్న మాటల్ని దృష్టిలో పెట్టుకొని మరింత పెరిగే అవకాశం ఉంది. దాని తర్వాత కొనలేమన్న ఒక భయంతో చాలామంది సామాన్య మధ్య తరగతి ప్రజలంతా కూడా వచ్చి ముందుగానే గోల్డ్ని అయితే కొనుగోలు చేస్తున్నారు. అది ఇప్పుడు 10,000 వరకు కూడా సిల్వర్ 10,000 వరకు తగ్గడం, గోల్డ్ 8,000 వరకు కూడా తగ్గడంతో మరింత ఎగబడుతున్నారనే చెప్పాలి గోల్డ్ని తీసుకోవడానికి. ఇక్కడ మెయిన్గా ప్యూరిటీ ఉంటుందని చెప్పేసి ఎప్పటి నుంచో తీసుకుంటున్న నమ్మకంతో ఈ యొక్క జ్యువెలరీ షాప్కి అయితే వస్తూ ఉంటారు. అలాగే దాంతోపాటు మెయిన్గా ఇక్కడ జిఎస్టీ అనేది వేయకుండానే ఎలా అయితే ప్యూర్గా గోల్డ్ దొరుకుతుందో అదే గోల్డ్ని వీళ్ళు ఎంత కాస్ట్ వాళ్ళు తీసుకున్నారో అంతే కాస్ట్కి అమ్ముతారనే ఒక ఉద్దేశంతో ఇక్కడ ఇంత రద్దీ అయితే ఏర్పడుతుంటుంది. ఇక్కడ చాలా షాప్స్ ఉన్నప్పటికీ ఇదే షాప్ దగ్గరికి ఎక్కువగా వచ్చి దీన్ని కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇక ఏదేమైనప్పటికీ కూడా ఇటు ఎవరైతే పెట్టుబడిదారులు లావాదేవీల కోసం వెనక్కి తీసుకోవడానికి ఇప్పుడు లావాదేవీల కోసం వాళ్ళు స్వీకరిస్తున్నారో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఈ బంగారం ధరలు అనేవి తగ్గినట్లుగా అయితే అంచనాలు అయితే వేస్తున్నారు. ఏమైనప్పటికీ ఈ బంగారం ధరలు అనేవి ఇంకా పెరిగే అవకాశం ఉంది. అలాగే ఎప్పుడు తగ్గుతాయి అనేది కూడా మనం చెప్పలేమనే ఆలోచనలు అయితే కనుక ఇప్పటికీ నడుస్తూ ఉన్నాయి. ఇకపోతే ఈ బంగారం ధరలను దృష్టిలో పెట్టుకొని చిన్న మధ్య తరగతి ప్రజలు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. మెయిన్గా మన తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలు చాలా సెంటిమెంట్గా ఫీల్ అయ్యే ఈ బంగారం వెండి ధరలు ఇంతలా పెరగడంతో వాళ్ళ పెళ్ళిళ్ళు ఫంక్షన్ల టైంలో అయితే కనుక వీటిని కొనడానికి చాలా కష్టతరంగా మారుతున్న సిచ్యువేషన్ అని చెప్పాలి. ఇకపోతే ఇటు ఎవరైతే బిజినెస్ చేసుకోవడానికి దీనిపైన పెట్టుబడిదారులు ఉంటారో వాళ్ళైతే కనుక దీన్ని ఒక మంచి అవకాశంగానే తీసుకుంటున్నారని చెప్పాలి. కెమెరా పర్సన్ సీతారామన్తో రామలక్ష్మి, సిది అంబర్ బజార్ నుంచి.